మనకు జస్ట్ రిలీజ్ అయ్యాయి 2024 యూపీఎస్సీ సిఎస్సి రిజల్ట్స్. దాంట్లో వన్ ఆఫ్ అవర్ స్పెషల్ స్టూడెంట్స్ మా ఉదయ్ కృష్ణారెడ్డి గారు. లాస్ట్ టైం కూడా ఐఆర్ఎంఎస్ సర్వీస్ వచ్చింది, ఈసారి 350 ర్యాంక్తో ఐపీఎస్ వస్తుందని వీఆర్ హోపింగ్. మా గ్రూప్ 2 స్టూడెంట్ తెలుగు మీడియంలో రాశారు ఎగ్జామ్ కూడా, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. ప్రతి గ్రూప్ 2 స్టూడెంట్కి తను ఒక ఆదర్శము. అండ్ ఎవరైతే ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి తను ఒక ఐపీఎస్ లెవెల్కి ఎదిగారు, అది ఎంతో స్ఫూర్తిదాయకము ప్రతి ఒక్కరికి. అది మా ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నప్పుడు తను లాస్ట్ టైం ఐఆర్ఎంఎస్ వచ్చినప్పుడు కూడా మేడం ఆ గ్రూప్ 2 కోచింగే నాకు బేస్గా ఉన్నింది అని చాలా సంతోషంగా చెప్పారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మా ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ 2 కానీ ఇంకేదైనా సర్వీస్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా మీరు మంచి శ్రమ పెట్టి మీరు డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో చదివినప్పుడు ఏదైనా సాధించగలరు అనే ధైర్యాన్ని తన స్టోరీ మనకు చెప్తుంది. సో ఇప్పుడు ఉదయ్ కృష్ణ గారు లైక్ యూ టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వామ్ విషెస్. సో నేను ఆర్సీ రెడ్డిలో 2015లో గ్రూప్ 2 కోచింగ్ అనేటువంటిది తీసుకోవడం జరిగిందండి. సో ఆ గ్రూప్ 2 ఫౌండేషన్ ఏదైతే ఉందో తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేదానికి చాలా ఉపయోగపడింది. సో ఆ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ, ఆ ఫౌండేషన్ బ్యాచ్లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ అందరూ సివిల్ సర్వీసెస్ స్థాయిలోనే నాలెడ్జ్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత కొన్ని గ్రూప్ 2లో లేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఓల్డ్ హిస్టరీ, సోషల్ ఇష్యూస్, ఓకే, ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఇంటర్నల్ సెక్యూరిటీ, వాటిని నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవడం అనేటువంటిది కూడా జరిగింది. సో దానితో పాటుగా ఆసిరెడ్డి సారు కూడా నాకు 2019 నుంచి ఇంటర్వ్యూ గైడెన్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. నేను థర్డ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో 2019, అదేవిధంగా 23 అండ్ ఈ విధంగా 24 ఎవ్రీ టైము ఆసిరెడ్డి సార్ ఇన్పుట్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడాయి. సో ఎస్పెషల్గా సార్ ఒక 6 ప్రిన్సిపల్స్ అని చెప్తారు. సో ఆ 6 ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించడానికి అభ్యర్థి ఎలిజిబుల్ అని చెప్పి అంటారని చెప్పి అంటారు. వాటిలో ఎక్కువ అనలిటికల్ స్కిల్స్, డెడికేషన్ ఉండటం, చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ని అబ్జర్వ్ చేయగలటం, కోరిలేట్ చేయటం, కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది ఉండటం, ఆర్టికులేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉండటం, ఇటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేటువంటి వారు. సో ఈ విధంగా నాకు ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ తోటి ప్రత్యేక అనుబంధం అనేటువంటిది ఏర్పడటం జరిగింది. అందులో ఇంకా నేను బాగా నచ్చేటువంటి అంశం ఏంటంటే, గ్రామీణ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా గ్రూప్ 2 స్థాయిలో నాలెడ్జ్ని చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ అఫోర్డబుల్ ప్రైసెస్ తోటి ఆ నాలెడ్జ్ని కనుక మన గ్రూప్ 2లో బేసిక్ ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటే సివిల్ సర్వీసెస్కి కూడా సాధించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ మోడల్స్ కూడా, టెస్ట్ సిరీస్ కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ వివేక్ మ్యాగజైన్స్ అనేటువంటి వాటిని కూడా నేను కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు వొకాబులరీ కోసం కూడా యూజ్ చేయటం అనేటువంటిది జరిగిందండి. ఈ నా ఎంటైర్ జర్నీలో ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్సీ రెడ్డి సార్ కావచ్చు, దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్గా నాకు ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా కుటుంబ నేపథ్యం దీనికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే, మాది ఓర్లపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. సో నాకు చిన్నతనంలోనే మా అమ్మగారు కాలం చెల్లడం జరిగింది. అప్పటి నుంచి మా నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచడం జరిగింది. తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో దాంతో నాకు కుటుంబ బాధ్యత నా భుజాల మీద పడ్డాయి. అప్పుడు ఆ సంవత్సరం వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో నేను పోలీస్ కానిస్టేబుల్గా ఎంపిక అవడం అనేటువంటిది జరిగింది. తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్నప్పటికీ కూడా సో కుటుంబ పరిస్థితులు భారంగా తయారవడం వలన నేను కానిస్టేబుల్గా జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఆ పోలీసు డిపార్ట్మెంట్లో ఎక్కువ టైం అనేటువంటిది మనం డెడికేట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా నాకు డిపార్ట్మెంట్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సో అవమానం పడటం అనేటువంటిది జరిగింది. ఆ చేదు అనుభవాలని నేను కసిగా తీసుకొని నాకు ఎప్పుడైతే అవమానంకి గురయ్యానో అదే రోజు రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ని సాధించాలనేటువంటి కసిగా నేను ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో నా ఫస్ట్ అటెంప్ట్ అండి. ఆ ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం అయింది, ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి. కానీ ఫైనల్ కట్ ఆఫ్లో 9 మార్క్స్ తేడాతోటి నేను ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండలేకపోయాను. తర్వాత 2020లో కోవిడ్ ఇన్ఫెక్ట్ అవటం, 21, 22లో సీసాట్ అంటే ప్రిలిమినరీ స్థాయిలోనే ఫెయిల్ అవడం జరిగింది. కానీ ఇంకా ధైర్యంగా ఆర్సీ రెడ్డి యొక్క వివేక్ అనేటువంటి మ్యాగజైన్లో విజేత
అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు వస్తూ ఉంటాయి. సో వాటిలో ఎక్కువ మనకు కనిపించే వాటన్నిటి కంపైలేషన్ ఉందండి నా దగ్గర. 2010 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎవ్రీ మంత్ కంపైలేషన్ ఉంది. సో దాంట్లో వివేక్లో వచ్చేటువంటి స్ఫూర్తి కథల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంటే మీరు విజయంకి చేరవచ్చు. సో అటువంటి ఆ లెసన్స్ని నేను నేర్చుకొని సో 23లో మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆల్ ఇండియా 780 ర్యాంక్ అనేటువంటిది నాకు రావడం జరిగిందండి. ఆల్ ఇండియా 780 ర్యాంక్కి నాకు IRMS ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటిది అలకేట్ అయింది. సో మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది 2024 సివిల్ సర్వీసెస్కి ఇచ్చి ఇప్పుడు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో 350వ ర్యాంకు నేను తెచ్చుకోవడం జరిగింది. ఈ 350వ ర్యాంక్కి సో యాజ్ పర్ ప్రీవియస్ ట్రెండ్ అండ్ స్పెక్యులేషన్స్ అండ్ నా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ ప్రకారం నాకు IPSకి ఎంపిక అవుతాను. సో నేను ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించాను ప్రిపరేషన్ అనేటువంటిది, సో పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఈరోజు IPS స్థాయికి రావటం అనేటువంటిది జరిగింది. ఈ ఎంటైర్ జర్నీలో నాకు నా కుటుంబ సభ్యులు, తర్వాత నా వెల్ విషర్స్, మా మామయ్య గారు, కోటిరెడ్డి గారు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉండటం అనేటువంటిది జరిగింది. సో అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో సో ఆర్సి రెడ్డి గారు, ఇక ఇతర నా సీనియర్స్ తిరుపతిరావు గారు కూడా ఆర్సి రెడ్డి స్టూడెంటే. సో తిరుపతిరావు గంట తను IRS ఆఫీసర్, ఆయన అదేవిధంగా ప్రీవియస్ ర్యాంకర్స్ అఖిల్ బుద్ధి గారు, అదేవిధంగా కిరణ్ సాయంపు, అదేవిధంగా నాగభరత్ గారు, వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ బ్యూరోక్రసీ ఆస్పెక్ట్లో బ్యూరోక్రసీని అంటే ఇంటర్వ్యూలో సీనియర్ బ్యూరోక్రాట్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ప్యానల్లో. వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నాకు గౌరవనీయులు మహేష్ భగవత్ సార్ IPS అడిషనల్ DG తెలంగాణ సార్ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగిందండి. ఈ విధంగా నా విజయానికి నేను ఒక్కనే అనేటువంటిది కాదు, ఈ విజయానికి కృషి చేసింది నేనే. కానీ ఈ కృషికి నాకు తోడ్పాటునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదం తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి ముగిస్తున్నాను. నేను ఆన్ అండ్ యావరేజ్ అంటే ఈ ఎన్ని అవర్స్ అనేటువంటిది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. సో మనం ఇనిషియల్గా ఉండి అసలు మనకి సబ్జెక్ట్ ఏమీ తెలియదు అన్నప్పుడు మనం చాలా ప్యాషనేట్గా డేలో ఉన్న ఎక్కువ టైంని మనం ఉపయోగించుకొని సబ్జెక్ట్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలండి. నేను సబ్జెక్ట్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకునే టైంలో రోజు 11 గంటలు 12 గంటలు కూడా చదవడం జరిగింది. వన్స్ నేను ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని షార్ట్ నోట్స్ తయారు చేసుకొని టెస్టులు రాసేటువంటి స్థాయికి నాలెడ్జ్ని నేను ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి అప్డేట్ అవటమే అనేటువంటిది ఉంటుంది. ఆ టైంలో 7 to 8 అవర్స్ డైలీ కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము ఇటువంటి దగ్గరకు వచ్చే కొంది ఆ 2 months మళ్ళీ ఇంటెన్సివ్గా 12 hours 13 hours ఈవెన్ 14 hours కూడా మనం పుష్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫార్మేటివ్ అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడేమో ఎక్కువ ఇంటెన్సిటీతో చదవాలి, తర్వాత మిగతా ప్రిపరేషన్ అప్డేట్ అయ్యే టైంలో అటు చేయాలి, ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఇంకా ఇంటెన్సివ్గా చదవాలి. ఈ విధంగా మన ప్రిపరేషన్ అవర్స్ని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఎక్కువ మార్నింగ్ టైం చదివేవాడినండి. మార్నింగ్ 3 నుంచి 3:30 నుంచే నాకు నా డే స్టార్ట్ అయ్యేది. సో అప్పుడు ఏంటంటే మనకి చాలా టైం అనేటువంటి మన చేతిలో ఉంటుందండి. సో 3:30 నుంచి 4 నుంచి స్టార్ట్ అయ్యేది. తర్వాత ఎగ్జామ్స్ నియర్ అయ్యేటప్పుడు మాత్రం ఈ టైం టేబుల్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేవాడిని. ఎగ్జామ్స్ కొద్ది దూరంలో ఉన్నప్పుడు కొంచెం మెంటల్ స్ట్రెస్ని మెయింటైన్ చేసుకోవడం కోసం కూడా నేను 5 నుంచి స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఎగ్జామ్ అనేటువంటిది, మన నాలెడ్జ్ లెవెల్, మన స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేటువంటిది ఈ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలండి, ఎందుకంటే అది ఎక్కువ టైం డిమాండ్ చేస్తుంది. ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం తర్వాత డీల్ చేయొచ్చు. సో మనకి కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్లో కూడా ఏదైనా కష్టంగా ఉన్నటువంటి టాపిక్ని వర్క్ని కనుక ముందు ఫినిష్ చేస్తే దాంట్లో వచ్చినటువంటి ఎబిలిటీ అండ్ రెసిలియన్స్ ఏదైతే ఉంటుందో అది సింపుల్ సబ్జెక్ట్స్ని, సులభంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ఇంకా సులభంగా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని నేను ఫినిష్ చేసేవాడిని. ఫస్ట్ తెలుగులో మెయిన్స్ రాయడం జరిగింది. సో ఇంటర్వ్యూ అనేటువంటిది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. హడల్స్ అంటే నాకు పెద్ద హడల్స్ నాకు ఏమీ అనిపించలేదండి. బికాస్ నేను డిగ్రీ BA ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, అదేవిధంగా డ్యూయల్ డిగ్రీ చేశాను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేరే డిగ్రీ చేశాను. సో ఈ 2 డిగ్రీ, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగులో చేయడం వల్ల నాకు 2 భాషల పైన పట్టు అనేటువంటిది రావడం జరిగింది. అయితే నా బాల్యం అంతా, నా స్కూలింగ్ అంతా అనేటువంటిది మాతృభాష తెలుగులో జరగడం జరిగింది. ఈ తెలుగులో చదివి గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో చదివినటువంటి విద్యార్థులు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక సమాచారాన్ని ఫస్ట్ తెలుగులో ఆలోచించి తర్వాత దాన్ని తర్జుమా చేసి రాయటం అనేటువంటిది, అంటే ట్రాన్స్లేషన్ చేసి రాయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రమంలో మనకి సైకలాజికల్గా ఒక కాగ్నిటివ్ బ్యారియర్, ట్రాన్స్లేషన్ అనేటువంటి బ్యారియర్ ఏర్పడుతుంది.
అదే నాకు ఆ డిజేబిలిటీ అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ 7 minutes యూ హ్యావ్ టు ఫినిష్ 1 question. సో ఆ ఇప్పుడు 20 క్వశ్చన్స్కి నాకు 20 minutes ఎక్స్ట్రా పడితే ట్రాన్స్లేషన్ చేయడం కోసం నాకు ఒక 2-3 క్వశ్చన్స్ నేను లూజ్ అవుతాను. సో నేను ఏం చేశానంటే నాకు 2 భాషల మీద పట్టుంది. సో అప్పుడు నాకు తెలుగులో రాస్తే డైరెక్ట్గా ఒకటేసారి థింక్ చేసి ఒకటేసారి రాయగలుగుతాం. సో నాకున్న ఆ అడ్వాంటేజ్ని నేను నా అసెట్గా మార్చుకోవడం కోసంగా నేను ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ ఒక్క క్రమంలో నాకు కొన్ని వొకాబులరీ అనేటువంటి దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే తెలుగులో సుస్థిర అభివృద్ధి అనాలి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే వర్డ్కి తెలుగులో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే అనాలి, దానికి ప్రత్యామ్నాయం లేదు. సో ఇటువంటి టెక్నికల్ వర్డ్స్ని తర్జమా చేసుకోవడం, వాటిని కొంచెం ఇనీషియల్ డేస్లో హడిల్ ఏర్పడింది. తర్వాత వన్స్ ఎప్పుడైతే మనం తెలుగు అకాడమీ బుక్స్, తర్వాత ఇంగ్లీష్లో స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని వాటిని మనం చదవటం, వాటి మీద పట్టు సాధించడం జరిగిందో, ఆ ట్రాన్స్లేషన్ బ్యారియర్ కూడా లేకుంటే ఆ వొకాబులరీ ఉన్నటువంటి లిమిటేషన్ కూడా పోయిందండి. పోయి నాకు ఎగ్జామ్ అనేటువంటిది స్మూత్గా డ్రైవ్ అయింది. సో మళ్ళీ అప్డేట్స్ అనేటువంటివి మాత్రం ఎంత కష్టంగా అనిపించదు. ఎవ్రీడే మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ న్యూస్ పేపర్ మెయింటైన్ చేసుకుంటే చదవటం అనేటువంటి చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రిపరేషన్ జరుగుతుందండి. అవును. నేను యూజువల్గా ఎలా చేస్తాను అంటే ఒక మేజర్ సబ్జెక్ట్, ఒక మైనర్ సబ్జెక్ట్ పెట్టుకుంటాను అండి. మేజర్ సబ్జెక్ట్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇది పెద్ద సబ్జెక్ట్ అని కాదు, ఒక సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయిస్తా ఆ రోజులో. అదేవిధంగా మళ్ళీ మైనర్ సబ్జెక్ట్ అంటే దీన్ని రోజు కొంత సమయం కేటాయిస్తూ ఎక్కువ రోజులు చదువుతాను. సో అలా మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్ని నేను డివైడ్ చేసుకోవడం జరిగింది. ఒక మేజర్ సబ్జెక్ట్ని చదువుకుంటూ వెళ్తూ ఉంటాను. నాకు ఎప్పుడైతే ఇది బోరింగ్ అనిపిస్తుందో అప్పుడు ఒక మైనర్ సబ్జెక్ట్ని తీసి దాన్ని చదువుతాను. మధ్యలో మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదువుతాను. ఇలా ఈ కపుల్ ఆఫ్ 3 అంటే మిక్సింగ్ ఆఫ్ దీస్ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దీనివల్ల నాకు బోర్ కొట్టకుండా ఒక రోజు మొత్తం ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేయడం జరిగింది. అవునండి. నాకు మనకి ఏవైతే హ్యూమన్స్ యాక్సిడెంట్ అయినప్పుడు డిస్ట్రెస్లో ఉన్నప్పుడు 108 అంబులెన్స్ సర్వీసెస్ అనేటువంటి మెడికల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో, దాని తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, దాని తర్వాత రీహాబిలిటేషన్ అనేటువంటి జరుగుతుంది హ్యూమన్స్కి. బట్ యానిమల్స్కి అటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదన్నా డిస్ట్రెస్లో ఉన్నప్పుడు యానిమల్స్ని రెస్క్యూ చేయడం కోసంగా అటువంటి వ్యవస్థ అనేటువంటిది లేదు. సో నేను మనుషులకి ఎలాగైతే 108 సర్వీసెస్ ఉందో అలాగే జంతువులకు కూడా 109 అనేటువంటి ఒక సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఇన్నోవేటివ్గా నేను తీసుకురాదలుచుకున్నాను. దానికోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అండ్ ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో మనలో కూడా ప్రజల్లో కూడా జంతువులకి సేవ చేయాలని ఉంటుంది, హెల్ప్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ ప్లాట్ఫామ్ మీద చేయాలి తెలియదు. సో అదే ఒక యాప్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఒక యాప్ని డెవలప్ చేసి ఎక్కడైతే ఒక యానిమల్ డిస్ట్రెస్లో ఉన్న దాన్ని ఫోటో తీసేస్తే అప్లోడ్ చేస్తే ఆ కోఆర్డినేట్స్ తీసుకొని లోకల్లో ఉన్నటువంటి యానిమల్ వెల్ఫేర్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో దానికి అక్కడ హెల్ప్ చేస్తారు. సో ఇలా అందరూ డెడికేటెడ్గా చేయకపోయినా కొందరు ఎవరైతే ఫ్రీ టైం దొరుకుతుందో వాళ్ళు చేయొచ్చు. సో ఇలా 109 అనేటువంటి సర్వీసెస్ని నేను నా ఓన్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా రన్ చేస్తాను. తర్వాత గవర్నమెంట్కి దాని మీద నుంచి వచ్చినటువంటి ప్రోస్ అండ్ కాన్స్, దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్, బడ్జెట్ అండ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేసి గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ని మనుషులకి 108 ఎలాగుందో జంతువులకు కూడా 109 అలాగే తీసుకొచ్చినట్టుగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయిలో ఒక కానిస్టేబుల్గా సర్వ్ చేశాను కాబట్టి ఆ కింది స్థాయిలో కానిస్టేబుల్స్ ఆర్ ద బెడ్ రాక్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్. సో వాళ్ళు ఎదుర్కొనేటువంటి చాలా సమస్యలు ఉన్నాయండి. ప్రమోషన్స్ లేకపోవటం, మెరిట్ని అప్హోల్డ్ చేయలేకపోవటం, అదేవిధంగా ఫ్యామిలీకి టైం లేకపోవటం, స్ట్రెస్ ఎక్కువ ఉండటం అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రావటం, తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేటువంటివి లేకపోవటం. సో ఇటువంటి సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని ద మోస్ట్ ప్రాక్టికబుల్ వేలో నేను అనేటువంటిది వాటికి సొల్యూషన్ చేయటం అనేటువంటిది చేస్తాను. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ అనేటువంటి వాళ్ళు పోలీసుని చూడంగానే భయపడతారు. కానీ ఆ భయం అనేటువంటిది ఒక పరిధి వరకే ఉండాలి. ఎక్కువ భయపడటం జరిగితే పబ్లిక్కి సర్వీసెస్ అనేటువంటివి మనం అందించలేము. సో ఆ సింక్రనిటీ అనేటువంటిది ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ పోలీస్ పబ్లిక్ ఇంటర్ఫేస్ అనేటువంటిది కూడా నేను ఇంప్రూవ్ చేయదలుచుకున్నానండి. సో ఈ విధంగా నేను ఐపీఎస్ అయిన తర్వాత సర్వీసెస్ని చేయాలనుకుంటున్నానండి. అవును. అవును. సామాన్యుడికి విఐపికి రెస్పెక్ట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ ఈజ్ వెరీ ప్రైమరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీ సోషల్ సిస్టమ్ అండ్ సోషల్ సెటప్ అండి. సో ఆ రెస్పెక్ట్ అనేటువంటిది మనిషి ఎప్పుడు కూడా ఆత్మగౌరవం అనేటువంటిది కాంప్రమైజ్ అవ్వకూడదు.
సో అది వీధులు విడిచేటువంటి డైలీ వేజ్ లేబర్ అయినా ప్రధానమంత్రి అయినా ఆత్మగౌరవం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ప్రపోర్షనేట్ మేనర్లో ఖచ్చితంగా ఇవ్వడం అనేటువంటిది అండ్ హ్యూమన్ డిగ్నిటీని అప్హోల్డ్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే మీరు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత సో ఈ పొలిటికల్ సిస్టంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్లీ ఇన్ దిస్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్. సో అయితే దాంట్లో 2 రకాలైనటువంటివి ఉంటుంది. హెల్దీ ప్రెజర్, హెల్దీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే సొసైటీకి మీరు ఇంకా సర్వ్ చేయట్లేదు, ఇంకా ఎక్కువ చేయాలనేటువంటిది. రెండోది ఏంటంటే అన్హెల్దీ పొలిటికల్ ప్రెజర్ అనేటువంటిది. సో మనకున్నటువంటి ఇప్పుడు నేను గ్రాస్ రూట్లో సర్వ్ చేయడం వల్ల, అదేవిధంగా నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో 6 years ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, అదేవిధంగా నాకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అనుభవాలు, ఎథిక్స్ అనేటువంటి పేపర్స్, నాలెడ్జ్ వీటన్నిటి ఉండటం వల్ల నేను ఈజీగా ఏది హెల్దీ ప్రెజర్ అన్హెల్దీ ప్రెజర్ అనేటువంటిది డిటెక్ట్ చేయగలుగుతాను. సో దాన్ని వెరీ ప్రాక్టికల్ వేలో డిప్లొమాటిక్గా ఎవరిని ఎలా ట్యాకిల్ చేయాలో, ఎక్కడ దండం పెట్టాలో అక్కడ దండం పెడుతూ, ఎక్కడ దండం పట్టాలో అక్కడ దండం పడుతూ నేను ట్యాకిల్ చేయగలుగుతానని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. దేశం మీద ఓకే యా అవును. సో లంచం అనేటువంటిది అండి ఒకటి డిమాండ్ సైడ్ అండ్ సప్లై సైడ్ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. సో పోలీస్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే ఎక్కువ మెజారిటీ డిప్రైవ్డ్ ఎవరైతే పీడనకు గురవుతాడో, బాధించబడతాడో వాళ్ళు ఎక్కువ రావడం అనేటువంటిది జరుగుతుంది. సో కానీ ఇంకొక చోట ఏంటంటే డిమాండ్ సప్లై సైడ్ 2 వైపులా కొలాబరేటివ్ కరప్షన్ ఉంటుంది. సో వీటిని డిమాండ్ సైడ్ సప్లై సైడ్ అనేటువంటి స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్. సో మనం పదే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం, స్టాఫ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదే ఎడ్యుకేట్ చేయటం, దాంతోపాటుగా స్ట్రింజెంట్ యాక్షన్స్, ఎవరైతే పెట్టి కరప్షన్ దగ్గర నుంచి ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటే పెద్ద కరప్షన్ చేసేంత వరకు మనం చట్టాన్ని కనుక స్ట్రింజెంట్గా అమలు చేయగలిగితే ఆ కరప్షన్ అనేటువంటిది తగ్గుతుందండి. తర్వాత రెండవ దశలో ఏంటంటే మనం అంత సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు అనేటువంటిది ప్రజలకి కూడా తెలియాలి. సో ప్రజలు కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు ఎవరన్నా లంచం డిమాండ్ చేస్తే మీకు కంప్లైంట్ ఎక్కడ చేయాలో కూడా తెలియదు. పోలీసు వాళ్ళు లంచం అడిగితే పోలీసు వాళ్ళకే పోయి కంప్లైంట్ చేయాలా? సో అది వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళకి నేను ఏం చేస్తానంటే ఒక పబ్లిక్ ఇంటర్ఫేస్ నా మొబైల్ నెంబర్, పర్సనల్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఓపెన్ ఇంటర్ఫేస్లో పెట్టేస్తాను. సో దాన్ని డెడికేటెడ్గా ఎనీబడి కెన్ కాల్ ఎనీ టైం, ఏ కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు. సో అలా ఇంటర్ఫేస్ బ్యారియర్స్ని నేను బ్రేక్ చేసి అలా వచ్చినటువంటి కంప్లైంట్స్ని, సామాన్యుడి దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్స్ని ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తానండి. ఈ విధంగా కరప్షన్ మనం ఎదుర్కోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే, వీధుల స్వాతం, లక్ష్యం సమాజహితం. సో ఈ ఏప్రిల్ మే మాసం వచ్చిందంటే చాలు 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం ర్యాంకులు మా ఇన్స్టిట్యూట్కే, మా కాలేజీలకే, మా యొక్క బ్రాండ్కే వచ్చినాయని చెప్తుంటారు. సో అలాగనే మరి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ప్రస్తుతం మనం అవుతున్నాము. ఈరోజు మరి రిజల్ట్ వచ్చిన సందర్భంలో సంఘమిత్ర డైరెక్టర్ గారు ప్రస్తుతం మనతో వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది మేడం మీకు ర్యాంక్ రావటం? మాకు మీరు చెప్పినట్టు 1, 2, 3 అలా కాదు, కానీ మా ర్యాంక్స్ 27+ ర్యాంక్స్ వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళలో చాలామంది మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా ఆర్సీ రెడ్డి గారు ఎంతోమంది 1000కి పైగా మన ఇన్స్టిట్యూట్ నుంచి దేశానికి సివిల్ సర్వెంట్స్ని ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఇచ్చింది. సో ఈ సంవత్సరం 27కు పైగా ర్యాంకులు మనం సంపాదించుకున్నాం. సో మీరు సెలెక్టివ్గా స్టూడెంట్స్ మరి తీసుకుంటారా, లేకపోతే ఎవరు వచ్చినా జాయిన్ చేసుకునే అవకాశం ఉందా? సో ఒకటి ఏంటంటే అండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒక ఫస్ట్ ఎలిజిబిలిటీ మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి కాకముందు నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. దీనికి కావాల్సింది ఆర్సీ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 70% స్టూడెంట్ ఎఫర్ట్, 30% కోచింగ్, 1% లక్ కూడా ఉంటుంది ఎగ్జామ్లో. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాస్తారు. ఒక 900 to 1100 పోస్టులు ఉంటాయి సంవత్సరానికి. సో మేము సెలెక్ట్ చేసుకుంటామా అంటే ఒకటేంటంటే ఒక యాప్టిట్యూడ్ అనేది ఉండాలి. స్టూడెంట్స్కి ఒక యాప్టిట్యూడ్ ఉండాలి, వాళ్ళకి శ్రమించే పట్టుదల, వాళ్ళు ఒక కన్సిస్టెంట్గా చదువుకునే క్రమశిక్షణ వాళ్ళకు ఉండాలి. సో మేము అవన్నీ చెప్పే వాళ్ళ యాప్టిట్యూడ్ని బట్టి తీసుకుంటాము. ఎవరైనా అంటే వాళ్ళకి ఆ డిజైర్ ఉండి నేను చేస్తాను, ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళని తప్పకుండా మేము కౌన్సిల్ చేసి తీసుకుంటాము. సో ఆ విధంగా మీకు అనిపిస్తుందా ఫస్ట్ చెప్పేటప్పుడే వీళ్ళు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది? సో ప్రతి ఒక్కరిని మేము ఒక
ఈక్వల్గా ట్రీట్ చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఒక సివిల్ సర్వెంట్గా నేను చెయ్యాలి అనుకున్నది వాళ్ళకి ఆ వై అనే క్వశ్చన్, ఎందుకు నేను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నాను అనేది వాళ్ళకి క్లారిటీగా ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ ఒక సింపుల్ ఎగ్జామ్, వాళ్ళు పెద్ద బీఏ చదువు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళే సాధిస్తారని లేదు, బీఏ నుంచి వచ్చిన వాళ్ళు సాధించలేరు అని లేదు. సో కాబట్టి స్పష్టత ఈ ఎగ్జామ్లో టెస్ట్ చేసేది మనకు నాలెడ్జ్తో పాటు స్పష్టత కూడా టెస్ట్ చేస్తారు. అది మెయిన్స్ కావచ్చు రాసే విధంలో, అండ్ వెన్ యూ కమ్ టు ఇంటర్వ్యూ కానీ మనం మాట్లాడే దాన్ని బట్టి ఒక సివిల్ సర్వెంట్గా మీరు స్పష్టంగా ఒత్తిడికి లోనై కూడా మీరు ఎలాగా ఆన్సర్ చేయగలుగుతారనే టెస్ట్ చేస్తారు. సో మేము స్టూడెంట్స్కి నాలెడ్జ్తో పాటు మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ 35 ఏళ్ళకి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు ప్రతి సబ్జెక్టుకిను. అండ్ ఎవరైతే ఎగ్జామ్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ర్యాంకర్సే మాకు మెంటర్స్గా ఉంటారు. సో మేము అలాంటి వాళ్ళని పెట్టి ఆ స్టూడెంట్స్కి ఎలాగ మీరు ఆన్సర్స్ రాయాలి అనేది మేము మెలకువలు నేర్పించి వాళ్ళకి ఎగ్జామ్కి తయారు చేస్తాం. ఒక స్టూడెంట్ ఒక రకంగా ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ కూడా ఉంటారు. అందరినీ ఒకే కోణంలో చూస్తాను మీరు అంటున్నారు కదా. సో వాళ్ళు వారి యొక్క ప్రిపరేషన్ విషయంలో కావచ్చు కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. అలా ఎలా సర్దిద్దుతుంటారు? సో అందరినీ ఒకటే కోణంతో అంటే మొదట్లో అందరిని ఒకటే కోణంతో చూడాలి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో వస్తారు కాబట్టి దాని తర్వాత మనం ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామో మన ఇన్స్టిట్యూట్లో మనము ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్తో పాటు టెస్ట్లు కానీ, రివిజన్ ప్రోగ్రామ్ కానీ, మెంటర్షిప్ కానీ వాటికి మళ్ళీ వాళ్ళు సపరేట్గా పే చేయకుండా మేము అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళు మెంటర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆన్సర్స్ కరెక్ట్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు పెట్టే శ్రమని బట్టి, వాళ్ళు రాస్తున్న ఆన్సర్స్ని బట్టి మాకు తెలుస్తుంది ఎవరైతే ఇది సాధించగలరు వీళ్ళు అనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి ఇంకా వాళ్ళ ఎఫర్ట్ని బట్టి ఇంకా ఎఫర్ట్ మా వైపు నుంచి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరికి అందించేవి అన్నీ ఈక్వలే, కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ని బట్టి మా ఎఫర్ట్ కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. 45 years నుంచి కూడా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించారు మీ యొక్క ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్? ఆర్సీ రెడ్డి గారు ఈ ఇన్స్టిట్యూట్ని సౌత్ ఇండియాలోనే ఒక పిల్లర్ ఇది. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది మనము ఢిల్లీకి వెళ్ళకుండా ఇక్కడి నుంచే ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సీనియర్ పొజిషన్స్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంతా మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది ఉన్నారు. సో ఆర్సీ రెడ్డి గారి లక్ష్యము మన సౌత్ ఇండియాలో ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదయ్ కృష్ణ గారు ఎలాగైతే మా గ్రూప్ 2 స్టూడెంట్ ఒక కానిస్టేబుల్గా తను ఉన్నప్పుడు తనకి లీవ్ లేదు, తను ఢిల్లీ వరకు వెళ్ళే స్తోమత లేదు, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటేనే ఆర్సీ రెడ్డిలో మాకు సివిల్ స్థాయిలో బేస్ దొరికింది అని తన మాటలోనే మీరు విన్నారు. సో అలాంటి మారుమూల గ్రామాల నుంచి కూడా వాళ్ళకి అందే విధంగా మా కోచింగ్ ఉంటుందండి. సో అది మా లక్ష్యం. మీరు అనుకున్న ర్యాంకులు వస్తున్నాయా మీ యొక్క స్టడీ సర్కిల్? సో తప్పకుండా అనుకున్న ర్యాంకులు అంటే స్టూడెంట్స్ ఎఫర్ట్ ఉంటుంది, మా వైపు కోచింగ్ ఎఫర్ట్ ఉంటుంది. సో ఆ విధంగా తప్పకుండా మన రాష్ట్రాల నుంచి రాస్తున్న వాళ్ళందరిలో మనకు మంచి ర్యాంకులు వస్తున్నాయి. ఇంకా కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మా డైరెక్షన్ ఏంటంటే మీరు ప్రాపర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డిగ్రీకో దేనికో ప్రిపేర్ అవుతుంది కాదు, ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్పర్టీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ని పిక్ చేసుకోవడము అది మొట్టమొదటి మీరు చేయాల్సిన కరెక్ట్ డెసిషను. సో ఆ విధంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎలాగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే ప్రశ్నలు ఉంటే ఇంటర్నెట్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్లో అసలు ఏంటి కాదు అని తెలుసుకోవడమే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. సో అందుకని మేము ఇన్స్టిట్యూట్లో మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు ఇన్స్టిట్యూట్ని సంప్రదించవచ్చు. మెటీరియల్ విషయంలో ఎలాంటి అంటే అందరూ కోచింగ్ సెంటర్స్ పెడుతున్నారు, మెటీరియల్ విషయంలో మీ మెటీరియల్ ఎలా ఉంటుంది, మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? సో మేమిచ్చే క్లాస్ రూమ్ నోట్స్, మా క్లాస్ రూమ్ నోట్సే చాలా మా ఫ్యాకల్టీ ఇచ్చేవే అందరూ చాలా ఎక్కువగా చూస్తుంటారు. సో మేము ఇచ్చే నోట్స్, మేము ఇచ్చే టెస్ట్లు వీటినే స్టూడెంట్స్ చాలా దగ్గరగా చూస్తారు. ఎందుకంటే మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిలబస్కి అనుగుణంగా ఏదైతే దగ్గరగా ఎగ్జామ్కి ఉంటుందో అలాగిస్తాము. సో ఆ విధంగా మాది టాప్ క్లాస్ మెటీరియల్ ఉంటుంది. చదువుకున్న విద్యార్థులు కూడా ఓసారి రాయలేకపోతుంటారు, టెస్ట్లు ఎలా ప్రిపేర్ చేస్తుంటారు? టెస్ట్లు సో బాగా చదువుకుని మీరు అన్నది ఒక మంచి పాయింట్ ఏంటంటే మనం చదువుతానే ఉంటారు కొంతమంది, రాయరు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ బుక్కులు చదువుతుంటారు కానీ దాన్ని ఎలాగ అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడం అనేది అది ప్రాక్టీస్తోనే వస్తుంది. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. వాళ్ళకి క్లుప్తంగా
రాసుకోవాలి నోట్స్. ఎగ్జామ్ ఓరియంటెడ్గా వాళ్ళు సిలబస్కి ప్రకారంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రకారంగా వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళని ఎగ్జామ్కి దగ్గరగా ఎలా తీసుకెళ్లాలో మా మెంటర్స్ కానీ మా ఫ్యాకల్టీ కానీ వాళ్ళని తప్పకుండా తీర్చిదిద్దుతారండి. స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వెంట్స్గా అవ్వాలనుకుంటున్నారో, డిగ్రీ చదువుతూ లేకపోతే మీరు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడే సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటూ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎక్కువగా పేరెంట్స్లో ఉంది. సో ఒకటి ఆర్సీ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మీరు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ వైపుగా నడుస్తూ మీరు సివిల్ సర్వీసెస్ ఒక ఎయిమ్గా పెట్టుకోండి. ఇన్స్టిట్యూట్ మీకు తప్పకుండా మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మీకు గైడెన్స్ ఇస్తుంది. సో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, నేను ఎంత సమయం పెట్టాలి, ఏం చదవాలి, బేసిక్ బుక్స్ ఏం చదవాలి, ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, లేకుంటే మీకు ఎలాంటి ఆప్షనల్ తీసుకోవాలి, లేకపోతే నేను ఆన్సర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మేము కౌన్సిలింగ్ ద్వారా మీకు ఇండివిజువల్గా గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.